గుడ్ మార్నింగ్. లైక్ మనం ఎక్కడున్నా మనకి తెలీదు. ఆన్ ద వే టు లే అయితే నైట్ ఫుల్ రైడ్ చేస్తూ అలసిపోయాం. జస్ట్ ఇంకా ఊపిరి కూడా ఆడట్లేదు నైట్ ఫుల్గా. నైట్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ ఉంటే ఇక్కడ హోమ్ స్టే టైప్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగుంది. నైట్ ఏదో సర్వైవ్ అవ్వడానికి తీసుకున్నాం అంతే. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే ఇలా కార్లోకి వస్తే హీటర్ ఆన్ చేసుకున్నాను. వెళ్తూ మాట్లాడుకుందాం. అస్సలు హెల్త్ ఏమీ ఎవరికి బాగాలేదు, సెట్ అవ్వట్లేదు ఇంకా ఎవరికి. ముందుకెళ్ళిన తర్వాత చూడాలి. లేక్ వెళ్ళిన తర్వాత 1 డే ఫుల్ రెస్ట్. ఇంకా రోడ్డు అది అలాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. రోడ్డు అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ, అంతా మట్టి రోడ్డే. మీరు అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే 50% మీ డ్రైవింగ్ స్కిల్స్, 50% లక్ ఉండాలి. లేదు మేము వెళ్ళిపోతాం మాకు వచ్చు అంటే అవ్వదు. మళ్ళీ ఒక 20 minutes తర్వాత అయితే హీటర్ ఆన్ అయింది కార్కి. బట్ స్టిల్ విండోస్ అన్నీ మబ్బుగా ఉన్నాయి. చూడండి, మనం ఎట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 16,616 feet మీదనైతే ఉన్నాం. బ్రో లాచుంగ్లా. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది, 2 PM.
తినడానికైతే ఇప్పుడు ఆగాం. ఇక్కడ ఇది ఉప్సీ దగ్గర అయితే ఆగాం. మనకి ఇంక ఇక్కడ నుంచి లేక్కి 47 km ఉంది చూడండి. లేక్కి 50 రా, ఎవరా 47 ఉంది. మరి లెఫ్ట్లో 50 రాశారు. పెద్ద బోట్లు చూడు, చిన్న బోట్లు ఎందుకు చూడడం. అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారా అంతే. ద్వారా ఇప్పుడు నాది బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. చిన్న తిన్నాడు, హుషారు వచ్చింది కుర్రోడికి. 2 days తర్వాత తిన్నాను. 2 days తర్వాత తిని మొత్తం అందరికీ కూడా 4 tablets, ఫుల్ హెడ్ ఎక్, వామిటింగ్స్ అన్నీ. ఆర్మీ ఓన్లీ మా కొండడు ఒక్కడే సరిగ్గా ఉన్నాడు. ఈ ఊరికి వస్తే ఇడిగేట్ అవుతుంది అట్. ఓకే, లెట్స్ గో. ట్యాబ్లెట్ పేరు చూడాల్సిందా? ఈ ప్లేస్ చూడండి ఒకసారి. హాలీవుడ్ మూవీస్లోని లైక్ ఎడారిలోని కొన్ని సీన్స్ తీస్తారు కదా, ఆ రేంజ్లో ఉంది. ఏంట్రా ఎడారిలో స్వెటర్లు వేసుకున్నారా? కాకపోతే ఈ ఎడారిలో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎడారిలో నైట్ టైం ఉంటుంది చలి, ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది. మనమైతే లేకి 50 km దూరంలో ఉన్నాం. ఏంట్రా వెనకలేదు జైలు బండ్లు, తారు వెనకాల తారు. ఫస్ట్ మోడల్ కాదు, రెండో మోడలే, కానీ వాడు వెనకాల డోర్ ఇలా చేయించాడు చూడు. ఫస్ట్ మోడల్ ఈ కాదురా బాబు, తార్ సిఆర్డిఏ తర్వాత వచ్చేది, దానికి ముందు వేరే. ఆల్వేస్ అలర్ట్, అవాయిడ్ యాక్సిడెంట్స్. మనకి మొత్తం లే మనాలి టు లే వరకు కూడా బ్రో కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, వీళ్ళ కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్ అసలు. ఇక్కడ దగ్గరలో ఇదంతా ఈ ప్లేస్ అలా చూస్తే ఎలా ఉందంటే లైక్ ఎరంగల్, పబ్జీలో ఎరంగల్ లాగా ఉంది. స్కూల్ ఒకటి, ఇప్పుడే రైట్ సైడ్లో స్కూల్ ఒకటి దాట. ఇదంతా ఈ కొండ చూసా, ఈ కొండన వాళ్ళ ముందున్న బిల్డింగ్స్ రోజాక్ అనమాట. మరి నిజమే అంటే మరి ఇండియాలో చూసే తీసాడు పబ్జీ గేమ్. ఏమనుకుంటున్నాం మరి ఇండియా గురించి? మామూలుగా ఉండదు. నేను 60లోనే వెళ్తున్నాను. 40 నైట్. మరి 40 అంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత 40 అని చూపించకూడదు, ముందునే ఎక్కడో చూపించాలి. మనకి లేక్ అయితే ఇంకా 25 km ఉంది. చూడండి రోడ్స్ అవిని. ప్లేస్ అయితే చాలా బాగుంది, లైక్ అటు ఇటు ట్రీస్ ఉండి మధ్యలోని ఇలా రోడ్డు. కేరళలో కొన్ని వీడియోస్ చూసారా? ఏ వీడియోస్? లైక్ కార్ తోటి డ్రిఫ్టింగ్ అవి కొడతారు. అవునవును, అలా ఉంది. కానీ ఇక్కడ డస్ట్ ఎక్కువ, అక్కడ డస్ట్ ఉండదు. అక్కడ వర్షాకాలం. మనకి లే దగ్గరలో వచ్చేసరికి మెయిన్ రోడ్లో ఫుల్ ట్రాఫిక్. ఒక కార్ అతను చెప్పారు వేరే రూట్ కూడా ఉంది ఫాలో అవ్వమని చెప్పి, అతను ముందు వెళ్ళిపోయారు. లే ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాం. మెయిన్ రోడ్ ట్రాఫిక్ అయ్యేసరికి లోకల్ రోడ్లోనే అటు నుంచి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఈ రోడ్లోనే వెళ్తున్నాయి.
మార్కెట్ అదే ఫెస్టివల్ అవుతుందా? Some festival is going on. కొంచెం లెఫ్ట్కి వస్తే అంబులెన్స్ వెళ్ళిపోతుంది. లెఫ్ట్ చూసా ఫోన్లు సిమ్లు తీసుకుందాం ఫస్ట్. ఇక్కడికి వెళ్దామా? ఇక్కడికి వెళ్ళాక వచ్చినప్పుడు బయట ఎదురుకుండా షాప్ ఉంది, అక్కడ తీసుకుంటాం. వెల్కమ్ టు లే యూటీ లడాక్. యూటీ అంటే ఏంట్రా? యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ కదరా? ఏంట్రా అన్నారా నువ్వు? యునైటెడ్ టెరిటరీ అన్న. యునైటెడ్ టెరిటరీరా? ఎందుకురా యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అగ్నంపూడి అయితే? సో మొత్తానికి అయితే మనం లే లడాక్ వచ్చాం. ఫైనల్లీ వి రీచ్ టు లే. ఎంత కష్టమైనా ఎంత రోగిష్టోళం అయిపోయినా మొత్తానికి సాధించాం. అరే కార్ వాష్ రా. అక్కడ ఏం కనిపించట్లేదు కార్ వాష్. అంటే చెక్కలు కనబడ్డే కార్ వాష్ పెట్టాడు ఏంటో అర్థం. నాకు అది అర్థం కాలే. స్ట్రైట్ లే. ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ వచ్చేసి మన సిమ్స్ ఇక్కడ వర్క్ అవ్వవు. మనది ఏంటంటే లోకల్ సిమ్స్ కదా, ఇక్కడ ఆల్ ఇండియా సిమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. సో సిమ్ ఒకటి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ రూమ్ చూసుకోవాలి, సిమ్ తీసుకోవాలి, కారు వాటర్ వాష్ చేయించాలి. ఈరోజు రేపు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. అది మెయిన్ టాస్క్. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరితో కూడా కాంటాక్ట్లో లేము. మార్నింగ్ బిజినెస్ సంగతి అవి ఇవి అన్నీ ఫోన్ కాల్స్ కూడా చేయడానికి అవ్వలేదు. ఇంకేం 126 టుర్టుక్ 203 అలా అయితే వెళ్ళిపోతున్నాం స్ట్రైట్. ఏం తెలియట్లేదు ఎందుకంటే వెహికల్స్ మనం ఇంకా రావాలి. 2 బైక్స్ వాళ్ళకంటే ఒక 1 అవర్ బిఫోరే బయలుదేరిపోయాం. నాకు మొబైల్ సిగ్నల్ రావడం కోసం అలాగని చెప్పి బయలుదేరిపోయాం, కానీ దారిలో ఎక్కడ సిగ్నల్ రాలే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. లేలో అయితే సిమ్స్ తీసుకోవడానికి ఆగాము. ఈ ముందు కనిపిస్తుంది కాంప్లెక్స్, అందులోకి అయితే సన్నీని భరత్ వెళ్ళారు సిమ్స్ తీసుకోవడానికి. ప్రజెంట్ అయితే ఒకటి తీసుకోమన్నాను, ఇన్ కేసు సరిపోతే ఒకటి చూద్దాం. ఎందుకంటే నలుగురు ఒకే కార్లో ఉంటున్నాం. సో హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని ఇచ్చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సిమ్ 500 రూపీస్. ఇప్పుడు నలుగురికి 4 సిమ్లు తీసుకుంటే 1500 ఎక్స్ట్రా హోల్ అవుతుంది. అదొక్కటే తీసుకుంటే 500తో సరిపోద్ది. నియర్లీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేసాం లేక్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే వచ్చారు హేమంతాలు. ఎరా ఎలా ఉంది? ఎలా ఉందిరా రైడ్ రా? ఏమైంది బండికి? ఏమైంది? ఓకే, నీది కూడా ఊడిపోయిందా? అయ్యగారిది ఎంత అడిగారు ఇద్దరికి? అరే ఏట్రా పకోటి వెల్డింగ్ కొట్టేశాడు పిల్ల బచ్చగడా. నువ్వు ఇదే గ్లౌజులే ఎంత దోలు తీరిందో తెలుసా? ఎంత దోలు తీరింది? హెడ్ఏక్ ఆర్మీ ఆఫీసర్ అక్కడ వచ్చేది, ఆయన అడిగితే టాబ్లెట్లు ఇప్పించాడు అన్నమాట. ఫుల్ హెడ్ఏక్ వచ్చింది అందరికి. ప్యాంగ్ వచ్చాక ఒక ఆంటీ పిలిచింది అన్నమాట. నన్ను కాదు పండుగ అని పిలిచిందిరా. అయితే వెళ్ళామా, వెళ్తే ఇంకా ఫుడ్ అన్నీ తినేసి ఇంకా గ్లౌజులు కొనుక్కున్నా. అంత ఓకే. ఎక్స్ప్లోర్ ఎక్స్. ఓకే ఓకే. రూమ్ ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఉందా తెలిసింది? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే రూమ్ తీసుకున్నాం. ఒక పర్సన్ వచ్చారు, రూమ్ 1000 అని చెప్పారు. 4 మెంబర్స్ ఉండొచ్చు అంట. గెస్ట్ హౌస్ అయితే చూపించారు, ఫొటోస్ అవి బాగానే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది.
అరే ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు రా మనల్ని? పాకిస్తాన్ బోర్డర్ తీసుకెళ్ళిపోతుందా? ఎక్కడెక్కడో తీసుకొచ్చడం. మకాంగ్ గెస్ట్ హౌస్, నన్సింగ్ గెస్ట్ హౌస్. 2 గోడలు తిట్టి అలా రెట్ కదా. అరే ఏంట్రా సందులోకి తీసుకెళ్తుంది ఎక్కడికో. అరే గెస్ట్ హౌస్ ఫోటో చూపించింది ఇదేంట్రా? రూమ్ దగ్గరికి అయితే మొత్తం లగేజ్ అన్నీ డ్రాప్ చేసి కార్ వాటర్ వాషింగ్కి ఇద్దామని చెప్పి అయితే వచ్చాము. ఎందుకంటే కారు అస్సలు చూడడానికి ఏం బాగాలేదు. కింద బాడీలో కూడా కంకర పిక్కలు రాళ్ళ పిక్కలు అన్నీ దూరిపోయాయి. మొత్తం కార్ వాటర్ వాషింగ్ అయిపోయిన తర్వాత ఆన్ ద వేలో కుకింగ్ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి పర్మిషన్ అడిగాం. కుకింగ్ చేసుకోవడానికి స్టవ్ ఇస్తానన్నారు. దానికి 100-200 ఛార్జ్ చేస్తున్నారు. పర్లేదు మేము వండుకుంటామని చెప్పాం. అది సరదాగా కారు వాటర్ వాషింగ్ అవుతున్న టైంలో ఒక బాల్ బ్యాట్ దొరికింది. టైం చూడండి 7:44, 7:45 అవుతుంది నైట్. ఈ క్రికెట్ ఆడుకుంటున్నారు. అవుట్రా, పక్కెళ్ళు. ఒక బాల్ అవుట్ అయిపోయి. ఎందుకురా నువ్వు? ఫోర్ క్రికెట్ 4 బాల్ ఆడేసరికి కొంచెం అలుపులా వస్తుంది ఇక్కడ. నిజమే కదరా? నువ్వు మంచిగా కాదు కదరా. చాయ్ చెప్పాం, చాయ్ తాగుదాం. నీళ్ళగా ఉంది, పందరు నీళ్ళ. మొత్తానికి అయితే కార్ షైన్ అవ్వబోతుంది. ఫుల్ అండర్ బాడీ వాష్ అన్నీ చేసేసరికి చాలా మట్టి వచ్చింది. టైం 8:21 అవుతుంది. మొత్తానికి కార్ వాషింగ్ అయితే అయిపోయింది. చూడండి ఒకసారి. టైం అరౌండ్ 8:43 అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది సాయి పరిస్థితి. ఫుల్ సిక్ అయిపోయాడు పాపం. కార్ వాషింగ్ అయితే అయిపోయింది కదా. ఇంజిన్ సైడ్ కూడా క్లీనింగ్ చేస్తున్నారు. వన్స్ అది కూడా అయిపోతే విల్ మూవ్. ఓకే, మొత్తానికి అయితే వాటర్ వాషింగ్ అయిపోయింది. వెళ్ళిపోదాం ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఆన్ ద వేలో చికెన్ అండ్ గ్రోసరీస్, వెజిటబుల్స్ అవి తీసుకోవాలి. భయ్య అయితే వచ్చేసాడు. చూడండి ఒక చికెన్ ఎలా కొడుతుందో. మన దగ్గరలో లేదు ఇక్కడ కత్తులు, అలా క్రాస్గా కొడవల కత్తిలాగా ఉన్నాయి. ఎనీవే మొత్తానికి అది కొట్టేస్తే అప్పుడు వెళ్దాం. చికెన్ షాప్కి పక్కనే మనకి వెజిటబుల్ షాప్ అయితే ఉంది. చూడండి, జామ్ వెజిటబుల్ ఫ్రూట్ షాప్. ఇక్కడ మనకు కావాల్సినవి అయితే తీసుకొని వెళ్ళిపోదాం. జామ్ చికెన్ వెజ్జెస్ అయితే తీసుకున్నాం కదా. జనరల్ స్టోర్కి వచ్చాం. రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకుందామని చెప్పి. ఏమో హోటల్ తీసుకున్నాం కదా, అతన్ని అడిగితే కిచెన్ ఇచ్చారు. మొత్తం
సామాన్లు అన్నీ ఇచ్చారు. ఐటమ్స్ అయితే మేము తెచ్చుకున్నాం, నీట్గా కుక్ చేసుకుందాం. అదే అది ఎలాగా తెచ్చుకోకపోయినా సామాన్లు వాడుకోమన్నారు, కాబట్టి మొత్తం అన్నీ కొనుక్కొని వస్తాం, మంచిగా చేసుకుందాం. ఓకే, అన్నీ ఉన్నాయి మన దగ్గర కూడా, అన్నీ తెస్తాం కదా, ప్రాబ్లం లేదు. చికెన్ వాష్ చేస్తాం, రైస్ నానబెట్టేస్తాం, వెజ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాం. ఏంట్రా క్యారెట్ నువ్వు తిన్నాను కదరా, బిర్యానీలో వేయడానికి తెచ్చారా? యాక్చువల్లీ మనకైతే చిన్న ప్రాబ్లం వచ్చింది, మొత్తం హెవీగా ఉండాలి, కాకపోతే ఈ స్టవ్ పనిచేస్తే బాగున్నాయి, ఎందుకంటే మనకి రెస్టారెంట్లోనే ఈ స్టవ్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కూడా ఇంట్లో అలవాటే, కాకపోతే ఈ పెద్ద కడాయిలు దీని మీద పెద్దవే కావు, చాలా స్లో అవుతుంది. చికెన్ కూడా పెద్ద పెద్ద ముక్కలు కొట్టేసాడు, మళ్ళీ లితీష్ కూడా దాన్ని మనకు కావాల్సినట్టు సైజ్ చేస్తున్నాడు. చికెన్కి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఆయిల్ వేసాం, తర్వాత పచ్చిమిర్చి వేసాం, తర్వాత ఉల్లిపాయ వేసాం. ఈ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసి అవి బాగా మగ్గిన తర్వాత చికెన్ అది వేసి, తర్వాత కారం అన్నీ వేసి, లాస్ట్లో మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ తోలిస్తే బాగా వస్తుంది అనుకుంటున్నా. లాస్ట్లో వచ్చింది అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఐస్ గడ్డలో ఉండమంటే మరి అలాగే ఉంటుంది వాటర్ ఇక్కడ. చికెన్ అయితే బిర్యానీకి అయితే పెట్టాము, అంటే వెజ్ పలావ్లాగా చేసేద్దామని. రైస్ కొంచెం వాటర్లో నానితే బాగా వస్తుంది మనకి. ఇవి వింగ్స్ను జాయింట్స్ ఉన్నాయి, డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇవి చూద్దాం లాస్ట్లోని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఎర్రపండు ఎడ్ చేస్తున్నారా? ఏ రకంగా? కాజు దొబ్బు తింటున్నా కదా. చికెన్ అయితే చేస్తాం, గార్నిషింగ్ చేయలేదు, సో చూడడానికి నీట్గా కనబడదు, కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి జాయింట్స్ వింగ్స్ ఉన్నాయి, అవి కొంచెం డీప్ ఫ్రై అలా ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇది వెజ్ పులావ్లో చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇది రైస్ ఇందులోని సరిపోవట్లేదు, పెద్ద బేసిన్ కాదని చెప్పి ఇంకో తీసుకొని ఇందులో మిగిలిన రైస్ వేసి మామూలు రైస్ బాయిలింగ్ పెట్టేసి దాన్ని కొంచెం అది చెక్కలో అండ్ నెక్స్ట్ ఇలా చేసాము. సో మొత్తానికి అంతా బాగానే అవుతుంది. ఏరా చికెన్ తినేస్తున్నా, బాగుందా? నువ్వేట్రా ఇక్కడ బేసిన్ ఉంది కదా, ఇక్కడ వండుతుంది కదా నువ్వు. హైజీన్ అలాంటి ఏటి ఉండవు మన వాళ్ళకి, నేను పట్టించుకోకండి, నాకైతే ఫుల్ హైజీన్ ఉంటుంది.